హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. ఆలస్యం చేయకుండా నేను అడిగే ప్రశ్నలకి ఆలోచించేసి చించేసే ఆన్సర్లు చెప్పే ఛాంపియన్స్ కోసం మీతో పాటుగా నేను వెయిటింగ్. ఇవాళ ఛాంపియన్ అయ్యేవాళ్ళు ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో తలపడతారు, అక్షరాల ₹1,00,000 గెలుచుకుంటారు అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటారు. అక్కడ గెలిచే ముందు ఇక్కడ ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలి కదా. మరి స్టార్ట్ చేసేద్దామా? ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఒంగోలు నుంచి నిఖిల్ వాళ్ళ మదర్ శివరంజని గారితో లెట్స్ వెల్కమ్. శివరంజని గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ నిఖిల్. హాయ్. నిఖిల్ ఏ క్లాస్? 8th. ఏ స్కూల్? నారాయణ పబ్లిక్ స్కూల్. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. నిఖిల్ ఎలా ఆడతాడు ఆటలు? బాగా ఆడతాడండి. బాగా ఆడతాడా? చదువు? చదువుతాడు. నిఖిల్ నీకు బాగా ఇష్టమైన ఆట ఏంటి? క్రికెట్. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? చూస్తుంటాను. నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. రన్ రాజా రన్. అమ్మ మీరు చూస్తారా? చూస్తానండి. మీకు ఇష్టమైన రౌండ్ ఏంటండి? లాస్ట్ రౌండ్. మరి మీరు చెప్పండి అమ్మా, నిఖిల్ ఉన్న మంచి లక్షణం ఏంటి, మీకు బాగా నచ్చిన క్వాలిటీ? కాన్ఫిడెంట్ గా ఉంటాడండి. కాన్ఫిడెంట్ గా ఉంటాడా? ధైర్యంగా ఆడేస్తావా నిఖిల్? మరి సార్. గెలిచేస్తావా? ఎస్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మన రెండో పార్టిసిపెంట్ శ్రీకాకుళం నుంచి లిఖిత వాళ్ళ మదర్ నిశ్చల గారితో. నిశ్చల గారు నమస్తే అండి. నమస్తే. హలో లిఖిత. హలో. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? డిఏవి పబ్లిక్ స్కూల్. మరి మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. లిఖిత ఎలాంటి పిల్ల? ఇంటి దగ్గర చాలా అల్లరి పిల్ల. ఇంటి దగ్గర చాలా అల్లరి పిల్ల. మరి బయట? స్కూల్లో చాలా కామ్. స్కూల్లో చాలా కామ్. మరి ఛాంపియన్ లో? నేను విన్ అవుతుంది అనుకుంటున్నానండి. విన్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? బాగా చెప్తున్నారు ఛాంపియన్ ఆన్సర్స్ అన్ని కూడా. చెప్తుంది, ఇంటి దగ్గర అన్ని ఆన్సర్ చేస్తుంది. వెరీ గుడ్ లిఖిత. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్, లిజనింగ్ టు మ్యూజిక్. వెరీ గుడ్. పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్. డాక్టర్ అయిపోతావు. బయాలజీ బాగా ఇష్టం నీకు? బాగా చదువుతుందా అండి? బాగా చదువుతుంది. చాలా బాగా చదువుతుంది. గుడ్. గుడ్ లక్. మన మూడో పార్టిసిపెంట్ ఖమ్మం నుంచి శబరీష్ వాళ్ళ మదర్ అరుణ గారితో. అరుణ గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ శబరీష్. శబరీష్ నీ పేరు భలే ఉంది. Yes, sir. ఎవరు పెట్టారండి పేరు శబరీష్ అని? వాళ్ళ డాడీ పెట్టాడండి. ఏ స్కూల్లో చదువుతున్నావు? శ్రీ విద్యానికేతన్ హై స్కూల్, గోపాల్పురం, ఖమ్మం. వెరీ గుడ్. పిన్ కోడ్ చెప్పడం మర్చిపోయావు? వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి? డ్రాయింగ్ సార్. బొమ్మలు బాగా గీస్తుంటాడండి? గీస్తుంటాడండి. అల్లరి కూడా బాగా చేస్తుంటాడా? చేస్తాడండి. ఏంటి మరి సైలెంట్ గా స్లోగా మాట్లాడుతున్నాడు? ఇంట్లో అల్లరి చేస్తాడండి. బాగా ఇంట్లో బాగా అల్లరి చేస్తాడు, ఇక్కడ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. సైలెంట్ గా ఉన్నాడు. పెద్దగా ఏమవుతావు నువ్వు? నేవీ సార్. ఎందుకు నేవీకి వెళ్ళాలి, ఎందుకు అనిపించింది నీకు? దేశానికి సర్వీస్ చేయడం. చాలా మంచి అంబిషన్. ఖచ్చితంగా నువ్వు నేవీ ఆఫీసర్ అయిపోవాలి, ఇక్కడ ముందు ఛాంపియన్ కూడా అయిపోవాలి. Okay. మీరు చూస్తారమ్మా ఛాంపియన్? చూస్తాను సార్. మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? అన్ని రౌండ్లు బాగానే ఇష్టం. వెరీ గుడ్. మరి శబరీష్ మీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసే. చిత్తూరు నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ ప్రసన్న వాళ్ళ మదర్ చిత్ర గారితో. చిత్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ప్రసన్న. పూర్తి పేరేంటి? ఢిల్లీ ప్రసన్న. ఢిల్లీ ప్రసన్న. ఢిల్లీ ప్రసన్న. అదేంటి ఢిల్లీ ప్రసన్న? ఫస్ట్ లెటర్ డి లో స్టార్ట్ అవ్వాలని చెప్పినారు సార్. ఏంటి హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ సింగింగ్. ఇంట్లో కూడా పాటలు పాడుతుంటుందని ఇలాగా? బాగా పాడుతుంది, యాక్టివ్ గా ఉంటుంది, చాలా యాక్టివ్ గా ఉంటుంది. బాగా చదువుకుంటుందా? బాగా చదువుతుంది. ఓకే ఢిల్లీ ప్రసన్న, నీకు ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి యశ్వంత్ వాళ్ళ మదర్ లక్ష్మీవాణి గారితో. లక్ష్మీవాణి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ యశ్వంత్. హాయ్. ఏ క్లాస్? 9th క్లాస్. ఏ స్కూల్? ఎన్ఎస్కేకే హై స్కూల్. అల్లరి చేస్తాడా? చేస్తాడండి. ఏమవుతావు పెద్ద అయ్యాక? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ గేమ్స్. వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ గేమ్స్. ఎలాంటి గేమ్స్ ఆడతావు?
అవుట్డోర్ గేమ్. గుడ్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. నైస్. గుడ్. మరి యశ్వంత్ మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ వస్తాయి, తప్ప ఆన్సర్ చెప్తే 5 పాయింట్స్ పోతాయి. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయండి. నిఖిల్, యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ద ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, ద ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని ఏ ఫ్రూట్ ని అంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఆరెంజ్, బి యాపిల్, సి మ్యాంగో అండ్ డి టొమాటో. మదర్స్ హెల్ప్. ఐడియా లేదు. ఐడియా లేదు. నిఖిల్ అమ్మకి తెలియదట. ఈ మ్యాంగో ఫ్రీజేనా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి మ్యాంగో. నీ మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు. లిఖిత రెడీయా? ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఐరన్ బాక్స్, బి మిక్సీ, సి వాటర్ హీటర్ అండ్ డి గ్యాస్ స్టవ్. I'll take my mother's help. అమ్మ హెల్ప్ తీసుకుంటావా? అమ్మ మాకు మీ హెల్ప్ కావాలి. ఐ థింక్ గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ అనుకుంటున్నారు. అమ్మ గ్యాస్ స్టవ్ అనుకుంటున్నారు. లిఖిత Please. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి గ్యాస్ స్టవ్. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు. ఎందుకు గ్యాస్ స్టవ్? Because it doesn't work with electricity. తెలుసు. అమ్మని టెస్ట్ చేస్తున్నావా? రెడీయా శబరీష్? Yes, sir. నీ క్వశ్చన్. లష్కర్ అని ఏ నగరాన్ని అంటారు? లష్కర్ అని ఏ నగరాన్ని అంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ వరంగల్, బి నిజామాబాద్, సి సికింద్రాబాద్ అండ్ డి మహబూబాబాద్. Mother's help. మదర్స్ హెల్ప్. నో ఐడియా. నో ఐడియా. శబరీష్ అమ్మకి ఐడియా లేదు, ఏం చేద్దాం? B. Nizamabad. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి నిజామాబాద్. శబరీష్, నిజామాబాద్ is wrong answer and -5. లష్కర్ అని సికింద్రాబాద్ అని అంటారు. లష్కర్ బోనాలకి బాగా ఫేమస్. లష్కర్ అంటే సికింద్రాబాద్. ఓకే, రెడీయా ప్రసన్న? Yes, sir. పిల్లలకు మొదటిసారిగా అన్నం తినిపించే వేడుకను ఏ పేరుతో పిలుస్తారు? పిల్లలకు మొదటిసారిగా అన్నం తినిపించే వేడుకను ఏ పేరుతో పిలుస్తారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బాలసారే, బి అన్నప్రాసన, సి అక్షరాభ్యాసం అండ్ డి ఉపనయనం. B. Annaprasana. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? Confident. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి అన్నప్రాసన. అన్నప్రాసన ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. రెడీ యశ్వంత్? 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 61, బి 65, సి 71 అండ్ డి 75. ఆప్షన్ ఏ 61. ఆప్షన్ ఏ 61. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? కాన్ఫిడెంట్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ 61 అండ్ యశ్వంత్ 61 ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. 5 స్క్వేర్ ఎంత? 25. 6 స్క్వేర్ 36. కలిపితే 61. సో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5 అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. నాటి నిఖిల్ విత్ 10 పాయింట్స్, లక్కీ లిఖిత విత్ 10 పాయింట్స్, ప్రసన్న వదన ప్రసన్న విత్ 10 పాయింట్స్, యంగ్ యశ్వంత్ విత్ 10 పాయింట్స్, సాఫ్ట్ శబరీష్ విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ దాని మీద 3 క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పు చెప్తే -5. అమ్మ నుంచి కూడా హెల్ప్ ఉండదు. దిస్ ఇస్ అ బజర్ రౌండ్. సో క్వశ్చన్ అందరికీ కామన్. ఓకేనా? అడద్దామా? చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని అమరజీవి పేరు మీద ఉన్న యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది? టైమ్ అప్. మదర్ సార్ చెప్పగలరా? పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంది. ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి నో పాయింట్స్. రెడీ? మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రస్తుత కేంద్ర మంత్రి
ఎవరు? ఎస్ ఢిల్లీ ప్రసన్న. టక్కర్. ప్రసన్న టక్కని ప్రసన్నకి టక్కర్ అంటున్నావు. టక్కర్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. ఎవరికి తెలీదా? అయ్యో మదర్స్. ది రైట్ ఆన్సర్ ఇస్ మనోహర్ పారికర్. లిఖిత. మనోహర్ పారికర్. మనోహర్ పారికర్. అరే తెలుసు నీకు. అండ్ ఆయన ఏ మంత్రి? రక్షణ శాఖ మంత్రి. డిఫెన్స్. మీ అందరూ ఫర్ ద థర్డ్ పిక్చర్ చూద్దాం ఇప్పటికైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమోనని. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ చిత్రంలో కనిపిస్తున్న హీరోయిన్ స్టిల్ ఏ సినిమాలోది? లిఖిత. సైజ్ 0. లిఖిత సైజ్ 0. సైజ్ 0 బట్ పాయింట్స్ 10 ఫర్ ద రైట్ ఆన్సర్. చిత్రంతో పిక్చర్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. 0 అని ఆన్సర్ చెప్పేసి 10 పాయింట్స్ కొట్టేసి లిఖిత ఇస్ విత్ 20 పాయింట్స్. నాటి నిఖిల్ అలాగే విత్ 10 పాయింట్స్. యంగ్ యశ్వంత్ విత్ 10 పాయింట్స్ అగైన్. ఢిల్లీ ప్రసన్న గల్లీ తప్పి విత్ 5 పాయింట్స్. సైలెంట్ శబరీష్ విత్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో నేను మీకు ఏం చేస్తాను? 3 వర్డ్స్ ఇస్తాను. ప్రతి వర్డ్ ని ఈ బోర్డు మీద చూపిస్తాను, కానీ లెటర్స్ రివీల్ చేయను. ఒక్క లెటర్ రివీల్ చేస్తాను, ఇంకో క్లూ కూడా ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఈ క్లూని బట్టి, ఆ వర్డ్ అంటే మీరు వెంటనే చెప్పేస్తే 50 పాయింట్స్. తప్పు చెప్తే -5. టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 30 పాయింట్స్. ఆ తర్వాత 20 పాయింట్స్, 10 పాయింట్స్, నో పాయింట్స్. Shall we start? లిటరేచర్ లో మీ అందరికీ ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ముందుగా నేను మీకు రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ, పని ఏదైనా సరే చెయ్యాలంటే ఓ పద్ధతి పాడు ఉంటుంది. అబోయ్ లిఖిత యువర్ ఆన్సర్. ప్రొసీజర్. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. PROCEDURE. ఆర్ సరిపోయింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. క్లూ సరిపోయిందా? ఎలాగా? పద్ధతి. పద్ధతిగా చెప్పావు ప్రొసీజర్ అని. నువ్వు ప్రొసీజర్ అని చెప్పిన పద్ధతి కూడా బాగుంది, అండ్ ప్రొసీజర్ కూడా బాగుంది. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్. లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ, బండి నడపాలనుందా? ఓ 18 ఏళ్ళు నిండాయా? టైమ్ అప్. ఓకే 40 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. బాబు యశ్వంత్. ఎలిజిబిలిటీ. స్పెల్లింగ్ ప్లీజ్. ELIGIBILITY. యశ్వంత్ నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయా? LB సరిపోయా? క్లూ సరిపోయిందా? ఎలా సరిపోయింది? మనకి ఎలిజిబిలిటీ నిండింది. 18 years కంప్లీట్. అవునా? నీకు ఎన్ని నిండే? నాకు 14. 14. ఇంకా నీకు ఎలిజిబిలిటీ లేదు బండి నడపడానికి, కానీ పాయింట్లు రావడానికి ఎలిజిబిలిటీ ఉందా? ఉంది. ఫర్ 40 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఓకే మీకోసం రివీల్ చేస్తున్నాను ది లాస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ అ వెరీ లాంగ్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేసేస్తున్నాను లెటర్ నంబర్ 12. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆది, ఆరంభం, మొదలు. చెప్పితే వెంటనే 50 పాయింట్స్. Five, 4, 3, 2, 1 up. 40 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. ఆది, ఆరంభం, మొదలు. చెబితే 40 పాయింట్స్. ఓకే టైమ్ అప్. వెల్ ఇప్పుడు 30 పాయింట్స్ నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. ఆది, ఆరంభం, మొదలు. టైమ్ అప్. ఓకే ఇప్పుడు 20 పాయింట్స్ కి ఫస్ట్ లెటర్. కమాన్ ఛాంపియన్స్, కమాన్. ఎనర్జెటిక్ యశ్వంత్ అగైన్ ప్లీజ్. నువ్వేమనుకున్నావో
నాకు మన ఆడియన్స్ కి తెలియాలి. కామెట్రీ. కామెంటరీ అనుకున్నావు. కామెంటరీ దేంతో ఎండ్ అవుతుంది? వై. ఇక్కడ టీ ఉంది. సో యశ్వంత్ -5. నేను ఇప్పుడు రివీల్ చేస్తాను మీ అందరి కోసం లెటర్ నెంబర్ 7. డౌట్ గా భయంగా లిఖిత నొక్కింది బజర్. యువర్ ఆన్సర్ ప్లీజ్. కమెన్స్మెంట్. స్పెల్లింగ్ ప్లీజ్. COMMENCEMENT. COMCT సరిపోయినాయా? క్లూ సరిపోయిందా? ఎలాగా? స్టార్టింగ్, కమెన్సింగ్ ఆన్ దిస్ డే. కమెన్స్మెంట్ అని మొదలు పెట్టాల్సింది చివరిలో చెప్పావు లిఖిత, బట్ చెప్పావు. సంతోషం. 10 పాయింట్స్ టు యు. లిటరేచర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. లాస్ట్ లో ఆన్సర్ చెప్పిన లిఖిత విత్ 80 పాయింట్స్, ఎస్ అనుకుని చూస్తాయిన యశ్వంత్ విత్ 45 పాయింట్స్, నిఖిల్ విత్ 10 పాయింట్స్, మళ్ళీ ఢిల్లీ ప్రసన్న విత్ 5 పాయింట్స్ అండ్ సబరీష్ విత్ -5 పాయింట్స్. సాధారణంగా పసిపిల్లలు అన్నం తినమని మారం చేస్తారు. కానీ ఇలా కొంచెం పెద్దయిన పిల్లలు కనుక తినను అంటే మీరు వండింది, అప్పుడు మీరు ఎలా తినిపిస్తారు వాళ్ళ చేత? తింటే మంచిదమ్మా అని చెప్పి తింటే మంచిదమ్మా అని చెప్పి తినిపిస్తారు. తింటే మంచిదమ్మా అంటే తినేస్తాడా నిఖిల్? అయినా తింటాం. లిఖిత అన్ని తింటుంది సార్. ఇది లిఖిత అన్ని తింటుందా? అవునా? ఏ లిఖిత అన్ని తింటావా? బుర్ర కూడా తింటావా? సరే నాన్ వెజ్ తినంటావా? నాన్ వెజ్ బాగా తింటుంది. అంటే బుర్ర తింటుందేమో డౌట్. బుర్ర కూడా తింటుంది. బుర్ర కూడా తింటుందా? అమ్మ మీరు చెప్పండి. ఇష్టం కాకపోతే ఇష్టమైంది రేపు వండి పెడతాను తినేసి అనేసి బతిలాడి తినిపిస్తాను. ఆహా, రేపు మీద ఆశ కల్పిస్తారు అన్నమాట మీరు. పాపం అమ్మ రేపు చేస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తుంటాడు. అలా అనేసి తినిపిస్తాను, లేదంటే ఏదన్నా ఇష్టమైంది వేసుకొని తింటాడు. అన్ని తింటాడండి. అన్ని తింటాడు. ఓకే. తినకపోతే అది తింటే మంచిదని చెప్తాను. ఇంకా తినకపోతే తన ఇష్టమైన తినేస్తాడు. బాగుందండి. అమ్మ మీరైతే ఏం చేస్తారు? ఇది విటమిన్స్ లో ఇది విటమిన్స్ ఉంది, ఇది తింటే హెల్త్ కి మంచిది అమర్ చెప్తే తింటారండి. అచ్చా, దానిలో ఉన్న విటమిన్స్ గురించి ప్రోటీన్స్ గురించి చెప్తే తినేస్తారన్నమాట. అచ్చా, హెల్త్ పేరు చెప్తే వింటారన్నమాట. అవును సార్. మంచి ఐడియా, ఇది కూడా బాగుందండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మదర్స్. ఇప్పుడు మనం వచ్చేసాం మన లాస్ట్ రౌండ్ కి. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే రౌండ్, అక్షరాల 1,00,000 రూపాయలని ట్రాఫీని గెలిచే అవకాశాన్ని ఇచ్చే రౌండ్. రన్ రాజా రన్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. తప్పైతే -10, -20, -30, -40, -50. Shall we start? మీ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. సూర్య యాజ్ సంజయ్ రామస్వామి ఏ సినిమా? బాబోయ్ ఎన్ని బజర్లో, బట్ అందరికన్నా ఫాస్ట్ గా ఢిల్లీ ప్రసన్న యువర్ ఆన్సర్. గజని. గజని. రజనీ లాగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు గజని అని. రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. 40 పాయింట్స్ క్వశ్చన్. రామాయణం ప్రకారం లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి ఎవరు? లిఖిత యువర్ ఆన్సర్. సుమిత్ర. లిఖిత, నేను ఎవరి తల్లిని అడిగాను? లక్ష్మణ్ శత్రుఘ్నుల తల్లిని అడిగాను. ఎవరు ఆవిడ? సుమిత్ర. రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. ఆల్రెడీ లీడ్ లో ఉన్నావు లిఖిత, అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాక 120 పాయింట్స్ తో అందరికీ అందనంత దూరంగా సూపర్ లీడ్ లో ఉన్నావు. వెరీ గుడ్ గోయింగ్. ఇప్పుడు చూద్దాం ఎవరు చెప్తారో 60 పాయింట్స్ కి. రెడీయా? మలబార్ కోస్ట్. మలబార్ కోస్ట్ మన దేశానికి ఏ దిక్కులో ఉంది? ఎస్, నిఖిల్ దూకుతున్నాడు సాహసానికి. యువర్ ఆన్సర్. ఈస్ట్ కోస్ట్. మలబార్ కోస్ట్ ఈస్ట్ డైరెక్షన్ లో లేదు. రాంగ్ ఆన్సర్. కాస్ట్లీ మిస్టేక్ టు -30. మలబార్ కోస్ట్ సౌత్ డైరెక్షన్ లో ఉంది. ఎక్కడ? కేరళ. సో రెడీ ఫర్ ద 80 పాయింట్స్ క్వశ్చన్. హియర్ గోస్. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని సంగీత విద్వాంసుడి పేరేంటి? సాహసంలో దూకేయడానికి లిఖిత నొక్కేసింది బజర్ ని. యువర్ ఆన్సర్ ప్లీజ్. తాన్సేన్. తప్పైతే -40.
ఆ విషయం గుర్తుందా నీకు? మర్చిపోయావా? మర్చిపోలేదు. -40కి సాహసం చేశావు అంటే అది మామూలు సాహసం కాదు. Tansen is the right answer and 80 points too. Wow, Likita with 200 points. Very good, very good, very, very good. ఇప్పుడు నేను మీ అందరిని అడిగేస్తున్నాను 100 పాయింట్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్పినా 200కి రాలేరు కాబట్టి లిఖిత ఛాంపియన్ అవుతుంది. కానీ మీరు మాత్రం మీ ప్రయత్నాన్ని ఆపరు. యూ విల్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు గివ్ యువర్ ఆన్సర్. ఎస్, అండ్ లిఖిత, నువ్వు ఆన్సర్ చెప్తే 300 పాయింట్స్ తో ఛాంపియన్స్ హైయెస్ట్ స్కోర్కి వెళ్తావు. ఇంతకు ముందు ఒక్కసారి ఒకళ్ళు టచ్ చేశారు 300ని. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు ఛాంపియన్ అయిపోతావు. ఎలాగో ఛాంపియన్ అయ్యావు, హైయెస్ట్ స్కోరర్ అవుతావు ఛాంపియన్ హిస్టరీలో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న మీకోసం. తన నలుగురు క్లాస్మేట్స్ తో కలిసి ఫేస్బుక్ ని రూపొందించింది ఎవరు? నిఖిల్, యువర్ ఆన్సర్. బజర్ ప్రెస్ చేసావు కానీ ఆన్సర్ చెప్పలేకపోయావు. సో -50. ఆయన పేరు ఎవరికైనా తెలుసా? మార్క్ జూకర్బర్గ్. మార్క్ జూకర్బర్గ్. తెలుసా నీకు ఆన్సర్? బజర్ నొక్కలేదు. ఏది ఏమైనప్పటికీ అన్ని క్వశ్చన్స్, అన్ని రౌండ్స్ అయిపోయాయి. అండ్ ఫైనల్లీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 200 పాయింట్స్ తో శ్రీకాకుళం నుంచి వచ్చిన లక్కీ లిఖిత. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. టైం వచ్చేసిందిగా, మరి పిలిచేద్దామా ఇవాళ ఛాంపియన్ లక్కీ లిఖితాని ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ హర్ మదర్, ప్లీజ్. ఎలా చెప్పేసి ఆన్సర్ వస్తుంది. వెరీ గుడ్, సూపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందమ్మా మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా లిఖిత గెలుస్తుందని? అంటే ఆన్సర్స్ వస్తాయి కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందేమో అని భయపడ్డాను. ఓ, కొంచెం భయపడింది, కన్ఫ్యూజ్ కూడా అయింది మధ్య మధ్యలో. అదే చాలా భయం. బాగా ఆడింది. ఆల్మోస్ట్ 1 సైడ్ అయిపోయింది మ్యాచ్ ఒక టైంలో. బానే ఆడింది. బాగా ఆడింది. లిఖిత, నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని? ఎక్స్పెక్ట్ చేశాను, ట్రై చేస్తాను అనుకున్నాను. ప్రొసీజర్ చెప్పినప్పుడు నాకు అనిపించింది గ్యారంటీ కొట్టేస్తావు వాళ్ళని. చాలా ఫాస్ట్ గా చెప్పేశావు. మిగతా ఆన్సర్స్ కూడా చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. కొంచెం మిస్ అయింది అంతే, రికార్డ్ బ్రేక్ చేయడం. నెక్స్ట్ టైం బ్రేక్ చేసేస్తావా? ఇంకా మనకి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ ఉంది, అక్కడ బ్రేక్ చేస్తా రికార్డు. మరి ఇక్కడ బాగా ఆడినందుకు గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. Thank you. అండ్ ఈ టీం నుంచి ఛాంపియన్స్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లిఖితాకి ఈ టీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. లిఖిత, ఇప్పటిదాకా ఆన్సర్లు చక్కచక్క చెప్పేసి ఛాంపియన్ అయిపోయావు. మరి ఇంతే బాగా, ఇంతే లవ్లీగా, ఇంతే లక్కీగా మళ్ళీ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ కూడా అయిపోతావా? సో లిఖిత, మరి గెలిచేస్తావా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. విల్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. వెరీ గుడ్. బాగా ప్రిపేర్ చేస్తారమ్మా లిఖితని? తప్పకుండా ప్రిపేర్ చేస్తాను. వెరీ నైస్. సో లిఖిత, మన రేపు మధ్యాహ్నం 12 కలుసుకుందామా? ఎస్. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కోసం, ఆ లక్కీ 1,00,000 కోసం. ఎస్. ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా లిఖిత చాలా లవ్లీగా ఆడేసింది, లక్కీగా ఛాంపియన్ కూడా అయిపోయింది. మరి ఇలాంటి ఒక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.